ఫేస్బుక్ అకౌంట్లా 1,00,000 ఫాలోవర్స్ దాటిండ్రు అనగానే వెరిఫికేషన్ చేసుకుంటున్నారా? అంటే 1,00,000 తర్వాత మనం ఫ్రీగా చేసుకోవచ్చు కదా. 1,00,000 కాకుండా కూడా 0 ఫాలోవర్స్తో కూడా మనం డబ్బులు పెట్టి కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. గదేనోలా మన పేరు పక్కకు బ్లూటిక్ వెరిఫికేషన్ ఉంటుంది, అంటే జెన్యున్ అకౌంట్ అనే విధంగా ఉంటుంది కదా. గట్లా వెరిఫికేషన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చూడకుండా మీరు వెరిఫికేషన్ చేసుకున్నారనుకోండి, మీ అకౌంట్ గోవిందనే. ఇక మళ్ళీ తిరిగి వచ్చుడు కూడా డౌటే. చాలా మంది వస్తలేవు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. మొత్తం అకౌంట్స్ అని గదే ప్రాబ్లం. ఒక్కొక్కరు తలకే పట్టుకొని ఏడుస్తున్నారు ఇప్పుడు దీన్ని ఎట్లా రికవరీ చేసుకున్నాడు అని. ఇంతకీ ప్రాబ్లం ఏంటి అని అంటే, వెరిఫికేషన్ చేసుకున్న ప్రతి ఒక్క అకౌంట్, నాకైతే కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరి అకౌంట్ కూడా డిసేబుల్ అయిపోయింది. ఆన్ ది స్పాట్లో డిసేబుల్ అయిపోయింది. డిసేబుల్ అంటే ఏందని ఎరికేనా? వేరే వాళ్ళకి సెర్చ్ చేసినా కనబడదు, మీ వీడియోలు కనబడాయి, మీ ఫోటోలు కనబడాయి, అసలు మీ అకౌంటే కనిపించదు. ఇక అట్లనే కొన్ని రోజులు ఉన్నాయనుకోండి, అంటే 30 డేసో 60 డేసో టైం ఇస్తారు. ఆ లోపు కూడా మనం రికవరీ చేసుకోలేకపోయినాం అనుకోండి, అంతే. ఇక పర్మనెంట్ మన అకౌంట్ పోయినట్టే. అందులో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా, ఎంత పే అవుట్ రిలీజ్ అయ్యేది ఉన్నా కూడా ఇవన్నీ మళ్ళీ తిరిగి రావు. తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి గట్ల మీ అకౌంట్ పడద్దు అని అంటే అసలు ఎలాంటి మంచిగా మనం ఫాలో కావాలి అనేది మీకు క్లియర్గా చెప్తా. మంచిగా నువ్వు లేదంటే మాత్రం మీ ఇష్టం వల్ల. ఎందుకంటే రీసెంట్గా 2,00,000 ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ వెరిఫైకి వేలు కథం డిసేబుల్ అయింది, కూర్చున్నది, అయిపోయింది. కొంతమందిది 1,60,000 పోయినరు, అయిపోయింది, కూర్చున్నారు. 1,30,000 అయిపోయింది, కూర్చున్నారు. అన్నీ డిసేబుల్ అయిపోవడమే. అసలు వెరిఫై చేసుకుంటూ ఉంటే ఎందుకు డిసేబుల్ అవుతున్నాయి ఏమన్నా అర్థం చేసుకున్నారా? అసలు వెరిఫికేషన్ చేసుకోవాలంటే మనకు ఉండాల్సిన అర్హత కేవలం ఫాలోవర్స్ లక్షణుడు పైసలు పెడితే వెరిఫై అవడే కాదులా. దాని తర్వాత మనం డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి, అది ఎందుకు మనకి మిస్ మ్యాచ్ అవుతుంది అనేది కూడా మీకు నేను క్లియర్గా చేస్తాను. మరి ఇంత మంచి ముచ్చట చెప్తున్నా కదా, ఇలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లనే ఈ వీడియోని కూడా మంచిగానైతే లైక్ చేసి అయితే మర్చిపోకండి, సరే కదా. ఇక అసలుకే ముచ్చటకు వస్తే ఏంటంటే, మనం డబ్బులు పెట్టి వెరిఫికేషన్ చేసుకున్నా, లేదంటే 1,00,000 తర్వాత మనకి ఫ్రీగానే వెరిఫికేషన్ కూడా చేసుకోవడానికి వస్తుంది. అలా చేసుకున్నా సరే, మెయిన్గా మన దగ్గర మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, డాక్యుమెంట్స్ అనేది ఎవరు కూడా సరిగా ప్రొవైడ్ చేయడం లేదు అని అంటే, ఇప్పుడు మనది గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు అనేది ఇవ్వమంటుంది. సో ఫేస్బుక్ అయితే మాత్రం 100%గా అయితే ఓటర్ ఐడి ఇవ్వమంటుంది, లేదంటే పాన్ కార్డు అడుగుతుంది. ఆధార్ కార్డు అయితే ఎక్కడ కూడా అడగదు. చాలామంది తెలిసి తెలియక ఆధార్ సబ్మిట్ చేస్తున్నారు, లేదంటే పాన్ కార్డ్ అయినా కూడా అది క్లారిటీగా ఇవ్వడం లేదు. సో అంటే డీటెయిల్స్ అనేది పర్టికులర్గా కనిపించడం లేదు. సో ఫస్ట్ మిస్టేక్ అనేది ఇక్కడ ఉంటుంది, అంటే మ్యాచ్ అయ్యే వాళ్ళది. ఇక మ్యాచ్ కాని వాళ్ళది పరిస్థితి ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఒక ఐడి కార్డ్ సబ్మిట్ చేస్తున్నాం అని అంటే, మన ఎఫ్బితోని 100%గా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వాలి అని అంటే ఓన్లీ ప్రొఫైల్ ఫోటో ఒకటే కాదండి, మన నేము, అంటే మన అకౌంట్కి నేమ్ పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నా ఛానల్ పేరు ఏంటిది, ఎస్ఆర్ క్రియేటివ్ టెక్ అని ఉంటుంది. మరి నా పేరు ఎస్ఆర్ క్రియేటివ్ టెక్ కదా, కాదు కదా. నా పేరు శ్రీలత. నేనేదో నా ఛానల్ కదా నేను నేమ్ పెట్టుకున్నా, మరి నా పేరు అక్కడ పేరు మ్యాచ్ ఎట్లయితుంది అంటే, నా ఐడి కార్డులో ఇప్పుడు నా పాన్ కార్డు ఉందనుకోండి, నా పేరు నా ఇంటి పేరుతో సహా ఉంటుంది. మరి ఇక్కడ అది కాదు కదా. సో ఈ మిస్ మ్యాచ్ అనేది ఫేస్బుక్లో కూడా ఉంటుంది. మన పేజీ నేమ్ లేదంటే మన అకౌంట్ నేము మన ఐడి కార్డులో ఉండే నేమ్ అనేది సేమ్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి అర్హత ఉంటుంది. అది సేమ్గా లేకుండా మీరు పర్ఫెక్ట్ అయినా క్లియర్గా ఉండే క్లీన్గా ఉండే ఐడి కార్డ్ మీరు సబ్మిట్ చేసినా కూడా అకౌంట్ డిసేబుల్ అయిపోతుంది. సెకండ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. సో మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేస్తాం. సో చాలామంది ఏం చేస్తారు, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు, సో తక్కువ ఉన్న ఏజ్ మనం ఎంటర్ చేస్తే మనకు అకౌంట్ క్రియేట్ అవ్వదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎవరితో ఒకరిది డేట్ ఆఫ్ బర్త్ మనకు 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్నాయి అనే విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. కానీ మనం వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే మన ఎఫ్బిలో ఉండే డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం సబ్మిట్ చేసే మన పాన్ కార్డులో ఉండే డేట్ ఆఫ్ బర్త్తోని మనకి మ్యాచ్ అవ్వాలి. గుర్తుంది కదా, మన ఫోటో, మన నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, ఇవి మూడు మన అకౌంట్ అలాగే మన పాన్ కార్డు, ఇవి మూడు సేమ్ టు సేమ్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు వెరిఫికేషన్ దాకా వెళ్ళాలి. ఇన్ కేస్ ఈ మూడింటిలలో ఏదైనా ఒకటి డిఫరెంట్గా ఉంది అని అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సరి చేసుకోండి. సరి చేసుకున్న తర్వాత 2 వీక్స్ వరకు ఎలాంటివి మీరు చేయకండి. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, సో మనం ఫేస్బుక్లో ఏదైనా అప్డేట్ అన్నామంటే వెంటనే మనం ఎలాంటి యాక్టివిటీస్ మనం చేయకూడదు. సో అది డేంజర్ అన్నమాట. సో ఇలాగ మీరు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. కొంతమంది మాత్రం ఏం చేస్తున్నారు, సో వెరిఫికేషన్ అంటే డబ్బులు పెట్టేస్తే ఎలా ఉన్నా వచ్చేస్తుంది కదా అనేసి దానా పోతున్నారు.
ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళే పోతున్నారు. తక్కువ వాళ్ళకు అసలు వెరిఫికేషన్ దాకా పోయే ఛాన్స్, అవకాశం కూడా ఎవ్వరికీ లేదు. అసలు థాటే ఎవ్వరికీ రాదు. సో ఇంతమంది ఉన్నారు కదా, మనము ఒక ట్రెండింగ్‌లో ఉండాలి. మన పేరుతోని ఎవరైనా క్రియేట్ చేసుకున్నా కూడా ఇది మన జెన్యూన్ అకౌంట్ అని తెలియాలి అనేసి ఏం చేస్తున్నారు, దవ్వ దవ్వ పోతున్నారు. ఈడ పేరు పోతుంది, డేట్ ఆఫ్ బర్త్ పోతుంది, ప్రొఫైల్ ఫోటోస్ కొంతమంది మీరు చూసే ఉంటారు. అందరూ వాళ్ళ ఫోటోస్‌ని పెట్టుకోరు కదా, ఏవేవో పెట్టేసుకుంటారు. కదా మిస్ మ్యాచ్ అయిపోతుంది, అకౌంట్ డిసేబుల్ అవుతుంది. మరి ఇలా డిసేబుల్ అయిన అకౌంట్స్‌ని మనం రికవరీ చేసుకోవచ్చా లేదా అంటే 99% రికవరీ ఛాన్స్ లేదండి. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే నేను మస్తు సతమతం అయిపోతున్నా. పాపం వాళ్ళకి ఎలాంటి ప్రాసెస్ చేసినా కూడా రికవరీ అవ్వడం లేదు. రికవరీ చేసుకోవాలంటే కూడా ఆటోమేటిక్గా మనకి డిసేబుల్ తర్వాత మనకి హెల్ప్ సెంటర్ అని ఆటోమేటిక్గా ఇస్తుంది. అలా ఉంది అని అంటే మనం ఏమైనా రికవరీ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే మనకి మెయిల్ కూడా వస్తుంది. సో ఇలాంటివి యాక్టివిటీస్ వల్ల మీ అకౌంట్ ప్రాబ్లంలో పడింది అని అన్నప్పుడు కూడా, అంటే మీరు ప్రాబ్లంలో పడింది అన్నప్పుడు మీరేం చేయాలి, ఓకే అని అగ్రి చేసి దాని మిస్టేక్స్ని సరి చేసుకోకుండా మేము ఎలాంటి పొరపాటు చేయలేదు అనేసి వాళ్ళు డిసగ్రీ అని కొడుతున్నారు. సో ఇలా క్లిక్ చేయడం వల్ల కూడా అకౌంట్ అనేది హ్యాపీగా డిసేబుల్ అయి కూర్చుంటుంది. సో డిసేబుల్ అయితే చెప్పాను కదా, అకౌంట్ ఎవ్వరికి కనిపించదు. మీకు లాగిన్ అయితే కూడా మీ అకౌంట్ డిసేబుల్ అయింది అనిపిస్తుంది, కానీ మీరు ఇక పోస్ట్ పెట్టడానికి, కామెంట్ ఇవ్వడానికి, పే అవుట్ రిలీజ్ అయిందా లేదా, ఎంత రిలీజ్ అవుతుందని చెక్ చేసుకోవడానికి ఇదంతా కూడా ఏ ఛాన్స్ అనేది ఉండదు. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు రికవరీ ఛాన్స్ అయితే సపోర్ట్ టీమ్కి మనము కొన్ని సైట్లలోకి వెళ్ళి రిక్వెస్ట్ చేయడము, లేదంటే మెయిల్స్ కొన్ని ఉంటాయి, ఆ మెయిల్స్ నుంచి వెళ్ళి మా రిక్వెస్ట్ పెట్టడము, ఇవి మాత్రమే ఉంటాయి. సో ఇది కూడా మనకి జస్ట్ 1% మాత్రమే రికవరీ ఛాన్స్ అయితే ఉంటున్నాయి, అంటే రేర్గా మాత్రమే. సో అది కూడా మనకి లిమిటెడ్ ఉంటుంది అబ్బా. మన అకౌంట్ డిసేబుల్ అయిన 30 డేస్లో కనుక మనం రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి ఫేస్బుక్ మనకు రిటర్న్ ఇవ్వలేదు అనుకోండి, అది ఇక పర్మనెంట్ అయిపోయినట్టుగా. చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు, మా అకౌంట్ డిసేబుల్ అయ్యి 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది అని అన్నప్పుడల్లా నేను షాక్ అయ్యేది. అందుకే రికవరీ ఛాన్స్ లేదని చెప్పేది కూడా ఎందుకంటే ఫేస్బుకే మనకి మెన్షన్ చేసింది. సో ఎలాంటి ప్రాబ్లం వల్లనైనా కొంతమందికి అన్ఒరిజినల్ కంటెంట్, లిమిటెడ్ ఒరిజినాలిటీ ఆఫ్ కంటెంట్ అని వచ్చినప్పుడు కూడా మనము ఏం చేస్తాము, ఎలాంటి అకౌంట్ చెకింగ్ చేయకుండా డైరెక్ట్ రివ్యూ మీద క్లిక్ చేయగానే మనకు ఒక మెయిల్ వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ను ఈ వీడియో వల్ల మీకు ఈ ప్రాబ్లం అని మేము మెన్షన్ చేసినాము, దీనికి మీరు ఓకే అంటున్నారా కాదా అంటే చాలామంది ఏం చేస్తారు, డిసగ్రీ అంటారు. అంటే ఇది ప్రాబ్లం కాదు, అదంతా నా ఓన్ కంటెంట్ అన్నట్టు పెడతారు. సో అలా పెట్టడం వల్ల ఏంటంటే అది అకౌంట్ అనేది రివ్యూ ఆటోమేటిక్గా జరిగిపోయి, సో ప్రాబ్లం అన్నప్పుడు వీళ్ళు ప్రాబ్లమ్ని అంగీకరించకుండా ఇలానే ఉన్నారు అనేసి సింపుల్గా డిసేబుల్ చేసేస్తున్నారు. సో ఇక మెయిల్ రిక్వెస్టింగ్తో మనమైతే కొంతమంది అంటే రేర్గా మాత్రమే 1-2 అకౌంట్స్ మనం పొద్దున డిసేబుల్ అయిందని కాంటాక్ట్ అయింది అనుకోండి, సో మనం చేసే ప్రాసెస్తోని ఒక 24 అవర్స్ 48 అవర్స్లో అకౌంట్స్ అయితే రికవరీ అవుతున్నాయి. కొన్ని అకౌంట్స్ మాత్రం అలాగే ఉంటున్నాయి. అలాగే ఉన్న అకౌంట్స్ డేస్ కనుక 30 డేస్ దాటింది అనుకోండి, అదిగా పర్మనెంట్ డిసేబులే మనకైతే రాదు. కాబట్టి ఎవరైతే దయచేసి మా అకౌంట్ వెరిఫై కావాలి అని అనుకుంటున్నారో ఫస్ట్ మీరు మీ నేము, నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ని, అలాగే మీ అకౌంట్లో ఉన్న ప్రొఫైల్ ఫోటోని మీ ఐడి కార్డ్కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. అలా మ్యాచ్ అయింది అన్న తర్వాత మీ గుర్తింపు కార్డు, పాన్ కార్డు ఏదైతే ఉందో దాన్ని మీరు క్లియర్గా ఫోటో తీసుకొని ట్రిమ్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే దాని మీద చిన్న షాడో పడినా, లేదంటే అది క్రాసింగ్లో కనబడినా కూడా ఆ లెటర్స్ అనేది వేరే లాంగ్వేజ్ లాగా అర్థమైపోతుంది. అప్పుడు మన పేరు ఆ వేరే లాంగ్వేజ్లో ఉన్న పదము ఒకటే కాదు కదా, మిస్ మ్యాచ్ అయిపోతుంది. సో ఇవన్నీ క్లారిటీగా ఉన్నప్పుడు మాత్రమే వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. కానీ నా బెస్ట్ సజెషన్ అయితే మాత్రము ఈ 2025లో ఎవ్వరు కూడా అకౌంట్ని వెరిఫై చేసుకోకండి. ఇదైతే నా బెస్ట్ సజెషన్ అబ్బా. ఇక దీన్ని మించి ఈ టిప్స్ని ఫాలో అయ్యి మేము చేసుకుంటామంటే మాత్రం ఇక మీ ఇష్టము. ఇక డిసేబుల్ అయితే మాత్రం కథ కార్ఖానకు పోయినట్టే, మళ్ళీ తిరిగి అయితే రావట్లేదు. కొంచెం ఇక్కడ మీరు అకౌంట్ని జాగ్రత్తగా చూసుకుంటే మాత్రము మీరు పడిన శ్రమకి తగ్గ ఫలితం మీకు వస్తుంది. వెరిఫై చేసుకోవడం వల్ల మనకి పెద్ద బెనిఫిట్స్ కూడా ఏమీ లేవు. ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.